ప్రారంభ చేస్తున్నాడు. దాని పేరు సౌభాగ్య లక్ష్మి. నెలకు 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయలు మీ ఖాతాల్లో వేసే కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి. మంచిదైతే సపోర్ట్ కొట్టాలి, మంచిది కాకపోతే కొట్టాలి. మంచిదేనా? 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 మీకు రాదురా భయ్ పెన్షన్, వాళ్ళకు వస్తుంది. మీకు పెళ్లి కాలేదు, పెట్టాలి కాలేదు, మీకెవడు ఇస్తాడు పెన్షన్? ఆడపిల్లలకేమో 3000 పెన్షన్. మరి కోడళ్ళకి 3000 ఇస్తే అత్తల కోపం వస్తుంది కదా, అత్తలకి ఎక్కువ ఉండాలి కదా. అత్త కోడలు కంటే కొద్దిగా మీరు ఉండాలి కదా. కోడళ్ళు బాధపడకూడదు, మీరు కూడా అత్తలు అవుతారు ఏదో ఒక రోజు. కాబట్టి బాధలు పడకు. ఇగో మీరు అత్తలకు ఆసరా పెన్షన్ 2000 వస్తుంది, వాళ్ళకు కూడా 5000 రూపాయలు చేయబోతున్నాం. ఒకటేసారి కాదు, నేను అవద్దని చెప్పా. ఒకటేసారి కాదు, మొదలు 3000 చేస్తాం, తర్వాత 3500, అటెన్క 4000, అటెన్క 4500, అటెన్క 5000. పిండి కొద్ది రొట్టె, పిండి ఎంతుంటే రొట్టెకి అంతనే అవుతుంది తప్ప యుద్ధం చేస్తా అంటే అబద్ధం ముచ్చటైతే నేను అబద్ధాలు చెప్పా. 3000 నుంచి 5000 తీసుకొని పోతాం. అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక 2 శుభవార్తల్ని. ఇక్కడ ఒక బీజేపీ అని తిరుగుతున్నట. నేను సలహాలు ఇస్తా, సిమెంట్ పోస్తా, నీకు దండం పెడతా, నాకే గుద్దుర్రి అంటున్నట. కేసీఆర్ లోకల్ కాదు అంటున్నట. కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడు, ఆయన మొత్తం తెలంగాణకు లోకల్. ఆయన కామారెడ్డి వేరు, సిద్దిపేట వేరు ఉంటుంది కేసీఆర్. ఆయన కేసీఆర్ వాళ్ళ అమ్మగారే ఇక్కడే ఉన్నది పక్కకు. దోమకొండ మండలం, బీబీపేట మండలంలో కోనాపూరే కేసీఆర్ గారు తల్లి గారు. ఆయన లోకల్ కాకుండా ఎట్లా అవుతాడు? ఆయన అసలు బీజేపీ ఎక్కడోడు? మరి ఆయన నా లోకల్ గానే మాట్లాడతాడు. నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, బీజేపీ ఏమో చెప్పేదానికి ఏం లేక వాడు లోకల్ నాన్ లోకల్ అంటాడు. వాడే ఎల్లారెడ్డి, వాడు వచ్చి ఇలా కామారెడ్డి నిలబడచ్చాడు. కానీ తెలంగాణ నాయకుడు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డికి నాన్ లోకల్ అంట. నేను ఒకటే అంటున్నా, మోడీ గారు 2014లో మస్తుగా